కారంపూడిలో వాసు అనేటటువంటి ఎస్ఐకి సంబంధించినటువంటి వేధింపుల అంశంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. అయితే ఆ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం వాసు ఎస్ఐని కూడా సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. అయితే దీనికి సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే అక్కడ ఆ రోజు ఆ వాసుకు సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎస్ఐకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అతని పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా కొంతమంది రైతులు కూడా రావడం జరిగింది. ప్రధానంగా వీళ్ళు కొంతమంది ఉన్నారు, రైతులతో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు మీరు ఏం డిమాండ్ చేస్తారు? మేము పల్నాడు జిల్లా కారంపూడి మండలానికి సంబంధించినటువంటి దాదాపుగా 6 గ్రామాలకు సంబంధించిన రైతులు, దాదాపుగా 50 నుంచి 60 రైతు కుటుంబాలు ఉన్నాయి. మేమందరం కూడా మేము మిర్చి పండిస్తుంటాము. మాకు పడినటువంటి మిర్చి దాదాపుగా 850 క్వింటాలు, అంటే సుమారుగా 1,75,00,000 సంబంధించినటువంటి విలువ కలిగినటువంటి మిర్చి పంటను మా బాధిత గ్రామాలకు పక్కనే ఉన్నటువంటి గాదారపల్లె గ్రామానికి సంబంధించిన చల్లా అయ్యప్ప, తండ్రి పేరు పెదగొరవయ్య అనే వ్యక్తికి విక్రయించడం జరిగింది. విక్రయించిన తర్వాత 3 నుంచి 5 రోజుల్లోపు పేమెంట్ చేయాల్సింది ఉండగా చేయకుండా 15 రోజుల తర్వాత ఫేక్ చెక్కులు అనేవి, రన్నింగ్లో లేనటువంటి బ్యాంక్ చెక్కులు ఇవ్వడం జరిగింది. అవి కూడా పంగులూరి వెంకటనారాయణ పేరు మీద ఉన్నటువంటి చెక్కులు ఇవ్వడంతో అనుమానం వచ్చినటువంటి రైతులందరూ కూడా 50-60 రైతు కుటుంబాలు కూడా 22వ తారీఖు 6వ నెల 2026న తేదీన నర్సాపేటలో ఉన్నటువంటి పీజీఆర్ఎస్ నందు ఫిర్యాదు చేయడం జరిగింది. అదే ఫిర్యాదును ఆ బాధిత గ్రామాలు ఉన్నటువంటి మండలం అయినటువంటి కారంపూడి మండలానికి బదిలీ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకటి మీరు చెప్తున్నటువంటి విధంగా అయ్యప్ప పైన చర్యలు తీసుకోవాలనే విధంగా మీరు వచ్చారా, లేకపోతే వాసు అనేటటువంటి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో అతనికి సపోర్ట్కి రావడం జరిగింది? మాకు రెండు కావాలండి. ఎందుకంటే ఈ కేసు మొదలైన దగ్గర నుంచి కూడా ప్రతి విషయం కూడా ఆయన దర్యాప్తు చేశారు కాబట్టి ప్రతిదీ కూడా ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అదే విధంగా ఈ కేసులో ఎవరెవరికి సంబంధం ఉన్నది అనేది ఆయనకి తెలుసు కాబట్టి ఆయన న్యాయబద్ధంగానే రైతుల తరపున పోరాడారు కాబట్టి మేము ఆయనకి మద్దతుగానే ఉన్నాము. నిన్న కొంతమంది వచ్చి ఆయన చాలా అరాచకాలు చేశాడు, అతని పైన చర్యలు తీసుకోవాలనే విధంగా వాళ్ళు కూడా కోరినటువంటి పరిస్థితి ఉన్నాయి. మరి ఎందుకు అట్లా, అంటే 2 వర్షన్లు ఎందుకు వస్తున్నాయి? అది నిన్న వచ్చినటువంటి రైతులే కావచ్చు, కానీ ఆ రైతులకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తులు ఎవరో 1-2 వ్యక్తులు మాత్రం ఈ కేసులో ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ ఇద్దరు పేర్లు కూడా రాజు, కోళ్ళకోట అయినటువంటి వ్యక్తులు. ఆ ఇద్దరు కూడా ఎవరైతే నిందితుడు ఉన్నారో వాళ్ళిద్దరి పేర్లు కూడా నిందితుడు ఎంక్వైరీలో చెప్పినటువంటి పేర్లు కాబట్టి వాళ్ళు నిన్న వచ్చి ఉండొచ్చు. మిగతా వ్యక్తులందరూ కూడా ఎవరు కూడా ఈ కేసుకి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. ఎందుకు అంటే అతన్ని ఎందుకు టార్గెట్ చేశారు? అంటే డబ్బులు చెల్లింపులు చేయకుండా ఉండడానికి, లేకపోతే ఏంటి? ఈ కేసులో కొంతమంది నాయకులు ఉన్నారనే కన్ఫర్మేషన్, అదే విధంగా కొంతమంది ఆ నాయకుల ద్వారాగా కొంతమంది లాయర్లు కూడా ఆ నిందితుడికి సపోర్ట్ చేసి అతనికి బెయిల్ పెంచడం. టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి అంటున్నారు. ఇది రాజకీయ కోణాల్లో మాత్రం ఆలోచించడానికి లేదండి. అందరం కూడా రైతాంగం, దయచేసి పార్టీ పరంగా అయితే కాదండి. ఇది మాకు ఒకటే, మేమందరం కూడా రైతు కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, రైతాంగానికి సంబంధించిన కాబట్టి మేము రైతు పరంగా పోరాటం చేస్తున్నామే కానీ లేదంటే ప్రత్యేకంగా ఏదో ఒక పార్టీకి సంబంధించి మాత్రం మేము పోరాటం చేయట్లేదు. రైతు పరంగా మేము పోరాడుతున్నాం, మాకు న్యాయం కావాలనే పోరాడుతున్నాం. మీరేం చెప్తారండి? అంటే ఎందుకు ఎస్ఐని టార్గెట్ చేశారు? నిన్న కొంతమంది రైతులు వచ్చేమో అతని పైన చర్యలు తీసుకోవాలి, చాలా మందిని ఇబ్బంది పెట్టాడు అనే విధంగా చెప్తున్నారు. ఎస్ఐ గారి వల్ల ఎవరికి ఇబ్బంది లేదండి. అయ్యప్పని కూడా చట్ట ప్రకారంగా క్రియేట్ చేశాడు కానీ చట్టాన్ని ఎక్కడికి అతన్ని ఏమి ఇబ్బంది పెట్టలా. అతను చెప్పినట్టే 4-5 పేర్లు చెబితే అక్కడికి వెళ్ళాము, అదంతా పేక్ అని తెలిసిపోయింది. అంతేగాని వాడిని కొట్టి హింసించలేదు, వాడిని ఇచ్చాసారంగానే వదిలిపెట్టాడు. వాడు ఇచ్చాసారంగానే తిరుగుతున్నాడు. ఒక స్టేషన్లో 1 రోజే ఉంచాడు. వాడు చెప్పినట్టు ఊగి మేము కార్లు పెట్టుకొని వాడి ఇష్టం వచ్చినట్టే గుంటూరు వచ్చే అంత తిరిగాం కానీ దానివల్ల ఎస్ఐ గారు చట్టాన్ని ఎక్కడికి ఏ పని చేయలే. అంటే ఎంతమంది రైతులు ఉన్నారండి బాధితులు? ఎంత డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది? మాకు 1,75,000 కట్టాలండి. అందరికి 1,75,00,000 కట్టాలండి. మేము 50 మంది రైతులు అండి. 1,75,00,000 మాకు కట్టాలి. మేము 50 మంది రైతులు అండి. అది దాని నుంచి పరారులో ఉండి 1 నెల నుంచి వాళ్ళ అత్తగారులో ఊర్లో ఉంటే ఆడ ఒక పెద్ద మనిషిని
మేము కలిసి అతన్ని తీసుకొచ్చి మేము ఇక్కడ ఎస్ఐ గారి కాడ పెడితే ఎస్ఐ గారి నా కాడ కాదు, మీరు ఇంటికాడికి పోయి లెక్క చూసుకోండి, అతని దండగ ఎంతో ఉన్న డబ్బు ఎంతో తేలితే అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళతో అంటే ఈ కేసు పక్కన పెడితే ఎస్ఐ గారి తీరు కానీ ఎట్లా ఉండేది అసలు? ఎస్ఐ గారు చట్ట ప్రకారం న్యాయబద్ధంగానే చేస్తుండండి. అక్కడి మించి అతను నేను కొట్టలా చెయ్యలా. మనకి లెక్క కావాలి. నువ్వు లాస్ వస్తుంది అన్నావు, నువ్వు లాస్ ఏదో చూంచు, అక్కడ ఎంత డబ్బు వచ్చింది, ఇక్కడ జనానికి ఎంత ఇచ్చినావు, చట్టబద్ధంగానే పోయిను గుంటూరు పోయిన లెక్క చూసుకున్నావు. ఆ లెక్క చూస్తే ఇతనికి 1,45,00,000 ఇతను క్యాష్ తెచ్చాడు. అక్కడ మేము మాకు రావాల్సింది 1,75,00,000. అయితే 30,00,000 దండగా అయితే సరే 30 అయితే 30 అయిందండి, కాకపోతే ఇంకో 10,00,000 తీసేయండి ఏదైనా విడిగా ఖర్చులు ఉంటే. వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? ఎవరున్నారు ఆయన వెనక? ఎవరున్నారు అనుకోవచ్చు. కారంపూడి మండలం పెద్దలే ఉన్నారండి. మేమేం చెబుతాం వాళ్ళ పేర్లు? మేము రైతులు మేము వాళ్ళ పేర్లు చెప్పగలుగుతామా? చెప్పలేము. చెప్పకనే కానీ మాకు గతులు మమ్మల్ని ఎవరికి సహకరించకనే అక్కడ ఎమ్మెల్యే గారి కన్నా చెప్పారా? ఎమ్మెల్యే గారికి చెప్పామండి. సరే చేస్తామని చేసిండు, ఫోన్లు చెప్పిండు, చేసిండంట. మరి మేము నర్సాపేట పోయాను, ఆయన కూడా మొన్న ఒక వారం ఆగండి, ఆమె మందు తాగింది, సరే ఏదన్నా కానీ క్రియేట్ చేసింది కాబట్టి ఒక వారం ఆగండి అన్నాం. ఈ లోపల అయ్యి గారికి కలుగుతాము, మా బాధ ఏదో చెప్పుకుందామని ఇక్కడ అయ్యి గారి కాడికి వచ్చిండు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ కి వాసు గారిని ఉంచాలని అడిగారా మీరు? అదేనండి, వాసు గారు కావాలని మేము వాసు గారికి కావాలి వద్దని సమస్య కాదండి. వాసు గారి వల్ల దానివల్ల ముప్పి ఏం జరగల, మాకే న్యాయం ఏం జరగల. అతను చట్టబద్ధంగానే పోతుండు కానీ అన్యాయంగా అతన్ని శిక్షించలా, మాకేమో ఏం జరగలేదండి. అది జరిగింది. సార్ ఏమన్నాండి, సరే పిలిపించి చేపించి మాట్లాడదాంలే, మీ డబ్బులు అయితే ఇప్పిస్తాంలే, ఏం కాదులే అని సార్ భరోసా ఇచ్చాడండి. అది సీఏ ఉన్నారు కదా, ఇప్పుడు ఎస్ఐ సస్పెండ్ అయింది, సీఏ ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు. డిఎస్పీ గారు మనం మేము పోయామండి గురిజాల, వెళ్తే 2-3 రోజులలో నిన్న మొన్నట్లో సీఏ గారికి అప్పచెబుతాము అని అన్నాడు. అది జరిగింది 2-3 రోజులు అవుతుంది. సీఏ గారు కేసు పట్టుకున్నారు అని చెప్పారు. అంతే. ఆధారాలు ఏంటి అతనికి ఇచ్చినట్లు? ఏదన్నా ప్రూఫ్లు? అవన్నీ ప్రూఫ్లు చెక్కులు ఉన్నాయండి మాకు. పంగులూరు వెంకటనారాయణ మధ్యలో ఒకటి క్రైట్ చేసి ఇవి అబ్బాయి చెక్కులు తలా 10 లక్షలకి చెక్కులు ఇచ్చాడండి. ఇగో చెక్కులు ఇచ్చాడండి. అంటే ఇప్పుడు మధ్య వ్యక్తిని పెట్టి ఇగో తలా 10 లక్షల చెక్కులు కూడా ఇచ్చాడు. కాకపోతే ప్రస్తుతానికి ఒక రైతు కాడ తీసుకున్నాం, ఈ 1,60,00,000కి ఈ చెక్కులు ఇచ్చాడు. అది అంటే గతంలో ఎట్లా అమ్మేవాళ్ళు మరి మీరు? గతంలో అతను బోకరేజ్ చేసేవాడండి. బోకరేజ్ రైతు ఏదో 10 రూపాయలు ఆశించి కాయలు రైతులు డబ్బులు ఇస్తాడు. గతంలో 2 ఏళ్ళ ఇచ్చి మేము అదే అనుకున్నాం. ఇతను క్రియేట్ చేసి మధ్యలో ఇతను సొంతంగా అమ్ముకునే సంగతి మాకు తెలియదు. అతను సొంతంగా అమ్ముకుంటాడంటే మేము అమ్మం కదా అతనికి. అతని కాయలు కొని సొంతంగా అమ్మే కెపాసిటీ అతనికి లేదు. ఏదో 10 రూపాయలు బోకరేజ్ అతను ఆశపడ్డాడు, మన కాయలు అమ్ముకుంటాడు, మన డబ్బులు ఇస్తున్నాడు అని ఆ ఉద్దేశం మీదనే మేము పక్క ఊరు వ్యక్తులే అని ఇచ్చాము. అంతేగాని ఇట్లా మమ్మల్ని మోసం చేసి అన్యాయం చేస్తాడని మాకు తెలియదండి. ఇది కొంతమంది రైతుల ఆవేదన. మరికొంతమంది ఏంటండి మీరేం అడుగుతున్నారు? లేదండి, ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగినామంటే 3 నెలల పొద్దు మొత్తం తిరుగుతున్నాము. ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి. అందుకని ఇలా ఐజీ గారి కాడికి వచ్చాము. మనం ఒకసారి వచ్చాము, మళ్ళీ ఈ రోజు వచ్చాము. అందరి కాడికి వస్తున్నాం పోతున్నాం కానీ ఎవరైనా చేస్తామని అంటున్నారు. ఆ డబ్బులు తీసుకున్నాడు మటుకు ఆట ఆడుతున్నాడు. ఈ రోజు ఇప్పుడు పిడుగురాల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నాడు. ఇప్పుడు ఈ రోజు అవుతున్నాడు, కనుక్కున్నా. ఇప్పుడు అయిండు, ఇప్పుడే ఇంటికి పోయిండు. వాడిని అసలు పట్టించుకున్న వాళ్ళు లేరు. మాకు న్యాయం అయితే జరగట్లా. మా పిల్లలు 3 నెలలు బట్టి అల్లాడిపోతారు రోడ్డును పడి. వాడే ఆడుంటే ఆడ నిద్ర లేదు, అన్నం లేదు, ఏమి లేదు. అసలు పిల్లలు తల్లుల్ని పిల్లలు అంతా వదిలిపెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. పాపం ఇలా కవుళ్ళు ఇటల్లా రూపాయి డబ్బులు లేవు, పిల్లల బడి పంపించుకోవట్లా. అసలు ఎంత అల్లాడిపోతున్నామో మాకు తెలుసు. ఈ డబ్బులతో ఆస్తులు ఏమన్నా కొనుక్కున్న ఏం లేదండి. అసలు మరి ఆడ కొనుక్కుంటూ ఏమో అంతవరకు తెలియదు. మేము ఆడవాళ్ళం అసలు బయటకు రావండి, మాకు అసలు తెలియదు కూడా. ఇట్లాంటి అసలు మాకు తెలియదు. మేము ఏదో పని చేసుకొని బతికే వాళ్ళం. అంటే మీరు ఎస్ఐ గారితో మాట్లాడారమ్మా ఈ కేసు? అంటే ఆయన పైన రాలేదండి అక్కడికి. అసలు ఇప్పుడే మేము రావటం, ఇవాళ కాడికి వచ్చి ఏడుకుందామని వచ్చినాం కానీ మాకు అసలు తెలీదు. ఇది ప్రధానంగా తీవ్రమైనటువంటి ఆవేదన అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే అయ్యప్ప తమ దగ్గర తీసుకున్నటువంటి డబ్బులే కాదు, తమకు ఇవ్వాల్సినటువంటి కౌలు డబ్బులు కూడా ఇవ్వకుండా తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించిన దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా మొన్నటి వరకు ఉన్నటువంటి వాసు కనుక ఉంటే ఈ కేసు వేగవంతంగా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కావాలని చెప్పి అతని పైన ఎలిగేషన్ చేయడంతో పాటు అతని పైన చర్యలు తీసుకున్నటువంటి అంశాలను కూడా పరిశీలించాలనే విధంగా కూడా కొంతమంది అయితే ఐజీని కోరినట్టు తెలుస్తుంది. దాంతోపాటు పూర్తి స్థాయిలో డబ్బులకు సంబంధించినటువంటి అంశాలపైన త్వరగా వేగవంతంగా చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా వాళ్ళు కోరుతున్నారు. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు నుంచి.